అతిథి దేవో భవ అనే మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. అతిథిని దైవంగా భావించి సేవించాలని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో మహర్షుల నుంచి సాధారణ ప్రజల వరకు అతిథి లేకుండా ఏ పూట కూడా భోజనం చేసేవారు కాదు. తమ ఇంటికి అతిథి రాని రోజున ఊళ్ళోకి వెళ్ళి ఆకలితో ఉన్న ఎవరినో ఒకరిని వెతికి తీసుకువచ్చి మరీ భోజనం పెట్టేవాళ్ళు. అతిథికి అర్పించకుండా భోజనం చేయకూడదనే నియమాన్ని అప్పట్లో అందరూ పాటించేవాళ్ళు. భోజన సమయంలో దేవతలు తమ భక్తులను పరీక్షించడానికి అతిథుల రూపంలో వస్తుంటారనే విశ్వాసం కూడా ఇందుకు కారణమైంది. పోతన భోజనానికి కూర్చున్న సమయంలో శ్రీరామచంద్రుడు మారువేషంలో అతిథిగా వస్తాడు. అప్పుడు పోతన తాను పస్తులు ఉండి ఆ భోజనాన్ని అతిథికి వడ్డిస్తాడు. ఫలితంగా ఆయన శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందడాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భోజన సమయంలో ఆకలితో వచ్చిన అతిథిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సంతృప్తికరంగా భోజనం పెట్టి పంపించాలి. అప్పుడు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆకలితో వచ్చిన అతిథిని పట్టించుకోకుండా భోజనం చేసిన వారికి నరకలోక ప్రాప్తి కలుగుతుంది. ఆకలితో తిరిగి వెళ్ళే అతిథి ఆ కుటుంబీకుల పుణ్యఫలాలను తీసుకెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతోంది. అందువలన అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించి రుచికరమైన వంటకాలతో సంతృప్తిపరచాలి. అప్పుడే ఆర్జించిన పుణ్యం స్థిరంగా ఉంటుంది. అతిథిని సేవించిన పుణ్యం అనంతమవుతుంది.